సార్ పాట కట్ అయిపోయింది సార్. ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు ఫరీనా బేగం అంటే. బేగం? ఆ బేగం చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టేసుకుంటుందిరా బాబు. అయితే రోగమేమో చూసుకోండి. అమ్మో. హలో బ్రదర్, జూనియర్స్ లా ఉండండి. ఓకే అలాగే సార్. మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి సార్. ఏం లేదురా, చాలా సింపుల్. ఏంటది? మీరు అమ్మాయితో కలిసి ఉన్నప్పుడు నేను వస్తాను. అప్పుడు మీరిద్దరు సార్ ఏంటి సార్ కిరణ్ సార్ మీరు వచ్చారేంటి సార్ అనాలి. అదే టైంలో నువ్వు వచ్చి సార్ అనాథాశ్రమంకి 50,000 ఇచ్చారంట కదా సార్, కానీ మీకు పబ్లిసిటీ ఇష్టం లేక ప్రెస్ కి పేపర్స్ కి ఇవ్వలేదంట. అదే టైంలో నువ్వు వచ్చి సార్ మన కాలేజ్ లో ర్యాగింగ్ ఎదిరించిన యువ హీరో మీరే అంట కదా సార్ అనాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదు, నాకు బాగా బిల్డప్ ఇచ్చాలే. మీరు అటు వెళ్ళండి, సంపెత్తాం మేము. అదేనండి సింపెత్తం అన్నాను. రాయ్ ఈ గేదెగా టార్చర్ భరించలేకపోతున్నావు. పురా జీనియస్ ఏదో ప్లాన్ చేయి. ఏడు చేస్తాను ఇక్కడ గుంట కోసం ఎట్రా రే ఇక్కడ చదువు నేటి ఎదురు గుంటలో ఉన్నారు చూడు. ఈ ఎగ్జామ్స్ అయ్యి మన వల్ల ఏ పని. అరే నాకు చిన్న పర్సనల్ పని ఉంది, మీరు వెళ్ళండి అన్నా. ఓకే ఓకే. రే సింపుల్ చదువురా, చెప్పింది ఎందుకో. మంచి సాంగ్ కంపోజ్ చేయరా, డాన్స్ చేయాలి. రే డాన్స్ చేద్దుకు వచ్చాడు. వచ్చాడా? అయితే చచ్చాడే. అవునా? ఇలా ఉందట ఇది. సార్ మీ టీ షర్ట్ ఉంది సార్? ఎలా ఉంది? అచ్చం గంగిరెద్దులో వేసినట్టుగా ఉంది. కామెడీ చేస్తున్నాడు. అచ్చి అలగట్లేదు సార్. 12 సబ్జెక్టులు పెండింగ్ పెట్టుకొని ఇలా కాలేజ్ గ్రౌండ్ లో తిరగకపోతే చదువుకోవచ్చు కదా. 12 అని ఎవరు చెప్పాడు? 5 అన్నా. నాకు ఊరికే రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ మీరు ఈ కాలేజీలో సీనియర్లకే సీనియర్ అంట కదా సార్. ప్యూన్ దగ్గర 1200 తీసుకున్నారంట. గేట్ నుంచి కాకుండా బ్యాక్ నుంచి వెళ్ళిపోతున్నారంట. చెప్పక వీళ్ళకి చెప్పాడు. కనిపిస్తే చెప్పమన్నాడు. చెప్పండి నీకు ఊరికినే ఫ్రెండ్లీగా అడిగితే 500 ఇచ్చా. అభిమానం ఎదవలకి. నా గురించి ఏదో జస్ట్ కొంచెం బెస్ట్ గా చెప్పమంటే అది వరస్ట్ గా చెప్పి నా లైఫ్ ని బరస్ట్ చేస్తారా? సీనియర్ సీరియస్ అయితే సీన్ ఎంత చిరాగ్గా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను రా. వీటిని మాత్రం నేను చూసుకుంటాను రా. కమిటీ గారు వాళ్ళు మీరు వాళ్ళని చూసుకోండి. అరగంట నుండి అడ్డదారిలో పరిగెత్తుకుంటూ వచ్చారు కదరా, ఏ లఫ్ట్ గాడు కాపాడతాడ్రా? డబ్బులు కొట్టండ్రా, కొమ్ము బూరలు ఊదండ్రా. సీనియర్స్ చూస్తే జూనియర్స్ భయపడాలా? అన్నా ఏసైరా. ఎర్రగా ఉన్నాడు కదా అని ఎర్రి పప్ప అనుకుంటున్నారా? మాస్ ఓరా మాస్. అన్నా సీనియర్స్ హెరాస్ చేస్తున్నారన్నా. నేను చదివిన కాలేజ్లో ర్యాగింగ్ నాతోనే అంతా అవ్వాలనుకున్నాను. ర్యాగింగ్ చేయాలంటే ఈ రోజు నుంచి ప్రతి ఓడు భయపడేలా చేస్తారు. ఇక్కడ ఎవరు హీరోయిజం చూపించిన అవసరం లేదు. జరూరత్ నహి. కొత్త ఎస్ఐ గారు ఛార్జ్ తీసుకుని డైరెక్ట్ గా ఇక్కడికే వస్తుంది. 1 1 1 2 2 2 3 3 3 అల్లం శ్రీదేవి ఈస్ కమింగ్.
ఆహా ఎవరిది ఫేస్ బాయ్ లా ఉంది, బాడీ చూస్తే లేడీలా ఉంది. లేడీ బాయా? పిల్లలు నేను మీకు కథ చెప్పాలి. ఏయ్, స్కాటర్ వాళ్ళే ఏంటి బడి గుడి అని చెప్పి పిట్ట కథ చెప్పి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు? మొన్న శ్రీలక్ష్మి నిన్న రిషితేశ్వరి ఈ రోజు ఉషారాణి. రేపు ఇంకెవ్వరూ ర్యాగింగ్ కి బలవ్వకూడదని ర్యాగింగ్ నరికట్టి మోడీ నుంచి మెడల్ కొట్టాలన్నదే నా లక్ష్యం. ముందు 2000కి చిల్లర తీసుకో, తర్వాత మెడల్ తీసుకుంది కానీ ముందు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, నేనే కొట్టాలి. నువ్వు కొడితే లూటి, అదే నేను కొడితే అది డ్యూటీ. ఇది చట్టం. నీ చట్టం నా చుట్టం. పోరా గొట్టం. కొట్టం. ఆ, ఓహో, హే, నేనే కొట్టాలి. నేనే కొట్టాలి. ఏయ్, నేనే కొట్టాలి. నేనే కొట్టాలి. చెప్తున్నాను కదా, నేనే కొట్టాలి. ఆహా, ఆపండి మీ గోలా. హు. ముందు మీ ఇద్దరు కొట్టుకోండి, ఆ తర్వాత మమ్మల్ని ఎవరు కొడతారో డిసైడ్ అవ్వండి. యా. యా. హో. మేడం సరిగ్గా నిలబడడం కూడా చేత కావట్లేదు. ఇప్పుడు సినిమాటిక్ ఫైట్స్ అవసరమా? నేను ఫిక్స్ అయ్యా. నేను వెక్స్ అయ్యా. హో. 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 అసలు ఏం జరుగుతుంది సార్? బయట మసాజా? ఫైట్ లాంటి మసాజ్ నీకు తెలరే జరూరత్ నహీ. ఓ ఓ ఓ బ్యాంకాక్ వెళ్ళా, మలేషియా వెళ్ళా, ట్విన్ సిటీస్ లో అన్ని మసాజ్ సెంటర్లకు వెళ్ళా. ఇంత బాగా మసాజ్ ఎవరూ చేయలేదు. ఆ కాయ కూడా చేస్తే ఓ పని అయిపోతుంది. ఏం కాదు సార్. తలకాయ రా టుమురి. మేడం మీ చెయ్యి పడిందంటే ఎంతటి మగాడైనా మంచం పట్టాల్సిందే. అలాంటిది వీడు మసాజ్లో ఎంజాయ్ చేస్తున్నాడంటే వీడు మగాడు కాదు. అది ఏంటవా? మగాడు కాదు మొనగాడు అంటున్నా. ఓ, వీడే మీకు సరైనోడు. మీ ఇద్దరు కాంబినేషన్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ ఒప్పుకున్నాడంటవా? ఒప్పుకోవడానికి ఆడేవాడు. లాక్కెళ్ళి స్టేషన్ లో ట్యూన్ చేయండి, మీ జైల్లో పడి ఉంటాడు. అంటే మీ దిల్లో పడి ఉంటాడు. స్టేషన్ ఎక్కడ తీసుకెళ్తారు? స్టేషన్ లో మసాజ్ ఇంకా బాగా చేస్తారు. యు ఆర్ మై ఎమ్మెల్సీ. ఇంకా ఉందయ్యా. డెక్క డెక్క డోమ్ డోమ్ డెక్క డెక్క డోమ్ డోమ్.